అలాగే అతిథులకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమాకి మన ప్రొడ్యూసర్ నరసింహ గౌడ్ అన్న గారు, అలాగే మన ప్రభాస్ అన్న ఎంత కష్టపడ్డారు నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఈ మూవీ ప్రయాణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో అది నేను చూశాను. సినిమా మధ్యలో చాలాసారి బ్రేక్ వచ్చి మళ్ళీ ఎలాగైనా కంప్లీట్ చేయాలని తపనతో ఈ సినిమాని ఈరోజు కంప్లీట్ చేసి ఇంత మంచి టీజర్ని మీ ముందు రిలీజ్ చేశారు, చూస్తూనే ఉన్నారు. సో ప్రభాస్ అన్న చెప్పినట్టు ఆయన పెయిన్స్ అన్నీ కూడా ఆ మాటల్లో తెలుస్తుంది. వాట్ ఈ టోల్డ్ ఇంతకుముందు ఏదైతే చెప్పారో. కానీ అన్న మీరు దాని గురించి అసలు వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చిన తర్వాత మీరే కొన్ని డిసైడ్ చేయగలుగుతారు. మీరు ఒక మంచి నెక్స్ట్ ఏం చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. సో అప్పుడు మీరు ఎవరిని పిలిచినా వస్తారు, మిమ్మల్ని ఎవరు కాదనరు. డెఫినెట్లీగా ఒక పెద్ద డైరెక్టర్ కాబోతున్నారు మన ప్రభాస్ అన్న. సో ఆల్ ద బెస్ట్ అన్న మీకు, అలాగే అన్న నరసింహ గౌడ్ అన్న గారికి. మా సురేందర్ అన్న అయితే అసలు చాలా సంవత్సరాల ప్రయాణం అన్న గారితో ఉంది. ఆయన ఎట్లాంటి కెమెరామెన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద లెజెండరీ కెమెరామెన్ చెప్పచ్చు మనం. సో ఇంతమంది టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా డెఫినెట్లీగా ఒక మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అది విజయం సాధిస్తుంది. సో మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆల్ క్రూ మెంబర్స్ అన్న. థ్యాంక్ యూ. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు సార్, ఏం లేనప్పుడు వస్తే బాగుంటుంది కదా. అంటే ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా, ఈవెన్ షార్ట్ ఫిల్మ్కైనా పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత పెద్ద సినిమా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏమి లేనప్పుడు వస్తే వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు కదా అనేది. గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ అన్న.